అమెరికా రగిలిపోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకునేందుకు రెడీ అయ్యారని క్లారిటీ రావడంతో అందరూ తమను తాము రక్షించుకునేందుకు రోడ్డెక్కుతున్నారు. తమ ఉద్యమానికి హ్యాండ్స్ ఆఫ్ అని పేరు పెట్టుకున్నారు. తమ జీవితాలను తలకిందులు చేసి పన్నుల భారం మోపి అమెరికాను ఓ దుర్భర దేశంగా చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటికిప్పుడు తిరుగుబాటు చేయకపోతే తర్వాత చేసినా ప్రయోజనం ఉండదని రోడ్లపైకి వస్తున్నారు. దేశంలోని 50 రాష్ట్రాల్లో దాదాపు 1400 చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దాదాపు 3 నెలల కిందట అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ స్వల్ప సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఈ క్రమంలో ట్రంప్ దుందుడుకు నిర్ణయాలను నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు. 2017లో మహిళల నిరసన, 2020లో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆందోళనల తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారి. అమెరికాలో ప్రజా ఉద్యమాలు అనేవి నల్ల జాతీయులకు అన్యాయం జరిగినప్పుడు మరో కారణంతోనో జరుగుతుంటాయి. కానీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు ఇటీవలి కాలంలో లేవు. ఎందుకంటే తాము ఎన్నుకున్న అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలను వారు గౌరవిస్తూ ఉంటారు. కానీ ట్రంప్ నిర్ణయాలను మాత్రం వారు అంగీకరించలేకపోతున్నారు. ప్రపంచం ముందు అమెరికాకు తలవంపులు తేవడమే కాకుండా తమ జీవన ప్రమాణాలకు పాతరేస్తున్నారని అమెరికా ప్రజలకు అర్థమైంది. ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక భద్రతా పథకాలకు కోత పెట్టడంపై మండిపడుతున్నారు. ట్రంప్ను అభిశంసించాలి, మస్క్ను బహిష్కరించాలి అన్న ప్లకార్డులతో రోడ్డెక్కుతున్నారు. ప్రజల్లో ఆగ్రహానికి ఎలాన్ మస్క్ కూడా ఓ కారణం. ప్రభుత్వంలో మస్క్ జోక్యంపైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పరిపాలనను మస్క్ టేకోవర్ చేయడాన్ని అంతం చేయడం, విపరీత అవినీతిని అంతం చేయడం, సామాజిక భద్రత, శ్రామిక ప్రజలు ఆధారపడే ఇతర కార్యక్రమాలకు సమాఖ్య నిధులు తగ్గించడాన్ని ఆపడం, వలసదారులు, ట్రాన్స్ ప్రజలు, ఇతర వర్గాలపై దాడులను అంతం చేయడం వంటివి తమ ప్రధాన డిమాండ్లని నిరసనకారులు చెబుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్ ఉద్యమం మరింతగా పెరగనుంది. సాధారణంగా పార్టీలు, గ్రూపులిచ్చే పిలుపుల మేరకు జరిగే ప్రదర్శనలు ఆ రోజు వరకే ఉంటాయి. కానీ ట్రంప్ బాధితులైన ప్రజలు చేస్తున్న ఉద్యమం కావడంతో రోజురోజుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది విప్లవం మాదిరిగా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. అమెరికా ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఓవైపు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు, మరోవైపు ప్రజా ఉద్యమాలు కలగలిపి అమెరికాను కల్లోల దేశంగా మారుస్తున్నారు. ప్రజా ఉద్యమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలొగ్గే అవకాశాలు లేవు. తనకు ఓట్లు వేసిన ఎవరూ రోడ్లెక్కి ఉద్యమాలు చేయరని, తను పెడుతున్న వాతల్ని భరిస్తారని ఆయన అంచనా. అందుకే ప్రజా ఉద్యమాలకు తగ్గే ప్రశ్నే లేదని, తన బలం ఏమాత్రం తగ్గదని ప్రకటన చేశారు. ఇప్పుడు అమెరికా ప్రజలంతా ఏకమై ట్రంప్ నిర్ణయాల్లో తగ్గేలా చేస్తారో లేకపోతే ఆయన పదవికే ఎసరు తెచ్చేలా పోరాడతారో చూడాల్సి ఉంది. అనేక దేశాల్లో సహనం నశించిన ప్రజలు పాలకుల్ని తరిమికొట్టిన ఘటనలు మన కళ్ళ ముందే ఉన్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.